విద్యార్థులారా, మీరు మునుపటి వీడియోను చూసిన తర్వాత కొన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారు. జంతువు యొక్క ఫిజియాలజీ మరియు ఎనాటమీ దాని ప్రవర్తనతో ఎలా ఏకీకృతం చేయబడ్డాయి, మరియు ఇన్స్టింక్ట్, ఇంప్రింటింగ్, కండిషనింగ్ మరియు ఇమిటేషన్ వంటి వివిధ రకాల జంతు ప్రవర్తనపై కూడా జ్ఞానాన్ని పొందాయి. నమస్కారం విద్యార్థులారా, బిందు మరో అంశంతో తిరిగి వచ్చింది. జంతువుల ప్రవర్తన మరియు మేధస్సు, అలాగే ట్యాగింగ్ వంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. డాల్ఫిన్లు కోడ్ భాషను ఎలా అర్థం చేసుకుంటాయి మొదలైనవి. మీరు స్థిరంగా ఉన్నారా? అభ్యాస లక్ష్యాలతో ప్రారంభిద్దాం. శిక్షణా లక్ష్యాలు. ఈ వీడియో ముగిసే సమయానికి మీరు అర్థం చేసుకోగలరు. యానిమల్ ఇన్వెస్టిగేటింగ్ బిహేవియర్, జంతువుల మేధస్సు పట్ల కొన్ని ప్రయోగాలు మరియు డాల్ఫిన్ల వాటి పేర్లను గుర్తుంచుకోగలవు మరియు కోడ్ భాషని అర్థం చేసుకోగలవు వంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు అభ్యాసం ద్వారా శిక్షణ పొందుతారు. కీలక పదాలు: ట్యాగింగ్, జంతువుల దీర్ఘశ్రేణి క్రమమైన మరియు క్రమరహిత కదలికలను అధ్యయనం చేయడానికి మరియు వాటి జీవితకాలాన్ని నిర్ణయించడానికి ట్యాగింగ్ ఉపయోగించబడుతుంది. వలస. వలస అనేది ఆహారం, మెరుగైన పరిస్థితులు లేదా పునరుత్పత్తి అవసరాల కోసం జంతువులు ఒక నివాస స్థలం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించే ప్రవర్తన యొక్క నమూనా. జీవ వైవిధ్యం. వివిధ రకాల జీవులు. ప్రవర్తన. ఉద్దీపనకు ప్రతిస్పందనగా జీవి యొక్క కార్యాచరణలో మార్పు, బాహ్య లేదా అంతర్గత క్యూ లేదా సూచనల కలయిక. సూచనలు. ప్రదర్శనకారుడు ఏదైనా చెప్పడానికి లేదా చేయడానికి ఇది ఒక సంకేతం. కాన్సెప్ట్ మ్యాప్. విచారణ ప్రవర్తన. ప్రవర్తనను ఫీల్డులో లేదా ప్రయోగశాలలో పరిశోధించవచ్చు. ఇది గమనించవచ్చు మరియు కొలవవచ్చు మరియు ప్రయోగాలు చేయవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షించడానికి రూపొందించవచ్చు. జంతువులు ఒకదానికొకటి సంకేతాలివ్వగలవు. ఉదాహరణకు, ప్రమాదం గురించి హెచ్చరించడానికి వారు ఒకరికొకరు కాల్ చేయవచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు సిగ్నల్ అంటే ఏమిటో తెలుసుకోవడానికి సిగ్నల్లను రికార్డ్ చేసి అధ్యయనం చేశారు. ట్యాగింగ్. పక్షుల్లాగే కొన్ని ఇతర జంతువులు కూడా ఆహారం లేదా గూడు కట్టుకునే ప్రదేశాలను కనుగొనడానికి పెద్ద దూరాలకు వలసపోతాయి. జంతువులకు ట్రాకింగ్ పరిసరాలను జోడించడం ద్వారా వాటిని ట్యాగ్ చేయవచ్చు. ట్యాగింగ్ శాస్త్రవేత్తలు ప్రమాణాలను అనుసరించేలా చేస్తుంది. జంతువులు తయారు చేస్తాయి. లారెన్స్ మరియు పావ్లోవ్ నియంత్రిత పరిస్థితులలో జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేశారు.
బొద్దింకల ప్రవర్తనను అధ్యయనం చేద్దాం. దీనికోసం దశలను అనుసరించండి. వేరువేరు పరిస్థితులలో బాక్స్ను 4 గదులుగా విభజించండి. అనగా కాంతి మరియు పొడి, కాంతి మరియు తేమ, చీకటి మరియు పొడి, చీకటి మరియు తేమ. బొద్దింకలను ఛాంబర్ ఎంపికలో ఉంచండి. బొద్దింకలు చీకటి మరియు తడిగా ఉన్న పరిస్థితులను ఇష్టపడతాయి. ఈ పరిస్థితులలో ఎంపిక గదిలో 1/4 బొద్దింకలు చాలా ఉన్నాయి. పెట్టెను కవర్ చేసి సెటప్ను 15-20 నిమిషాలు వదిలేయండి. ప్రతి గదిలో వారి జీవన పరిస్థితుల గురించి బొద్దింకల సంఖ్యను లెక్కించండి. చివరకు బొద్దింకలు ఎల్లప్పుడూ చీకటి మరియు తడిగా ఉన్న పరిస్థితులను ఇష్టపడతాయని మీరు అర్థం చేసుకుంటారు. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం కదా? ఇప్పుడు జంతువుల మేధస్సుకు సంబంధించి కొన్ని ప్రయోగాలు చేద్దాం. నమ్మండి లేదా నమ్మినా నమ్మకున్నా ఇది నిజం. స్వీయ స్పృహ యొక్క లక్షణాలు. మరో మాటలో చెప్పాలంటే, ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసునని మేము చెప్పగలం మరియు దానికి విరుద్ధంగా వారిని గందరగోళానికి గురిచేయడానికి మీ ప్రణాళికలను ఇతరులు ఊహించలేని పనిని మీరు చేస్తారు. మనుషులు మాత్రమే కాదు, కొన్ని జంతువులు కూడా అదే ప్రవర్తనను ప్రదర్శిస్తాయి. స్క్రుబ్జే అనే పక్షి తన ఆహారాన్ని దాచుకుంటుంది. దురదృష్టవశాత్తు అది తన స్వంత ఆహారాన్ని తిరిగి వెతికినప్పుడు మరొక స్క్రుబ్జే దానిని దొంగిలించినట్లు కనుగొంటుంది. ఒక స్క్రుబ్జే తన ఆహారాన్ని మరొక పక్షి సమక్షంలో దాచిపెట్టిందని ఒక ప్రయోగం రుజువు చేసింది. కొంతసేపటికి పక్క పక్షి పక్కా ప్లాన్తో దొంగిలించిందని తేలింది. ఉడతలు కూడా తమ ఆహారాన్ని మనోహరమైన రీతిలో దాచుకుంటాయి. వారి ఆహారాన్ని ఎవరో దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారనే విధంగా వారు ఎల్లప్పుడూ ప్రవర్తిస్తారు. ఇతరులను తప్పుదారి పట్టించేందుకు చాలా చోట్ల గుంతలు తవ్వి వాటిని కప్పేందుకు ఆకులు, గడ్డి తదితరాలను కుప్పలుగా పోస్తారు. కొన్నిసార్లు చాలా రంధ్రాలు ఎటువంటి ఆహారాన్ని కలిగి ఉండవు. ఈ విధంగా వారు ఈ రంధ్రాలలో ఆహారం ఉందని నమ్మి ఇతరులను మోసం చేస్తారు. మనం లాజిక్ గురించి ఆలోచిస్తే మనకు డాల్ఫిన్స్ గుర్తుకు రావాలి. డాల్ఫిన్లు గొప్ప తార్కికతను కలిగి ఉంటాయి. ఆలోచనా శక్తి. ఇది హెర్మాన్ ద్వారా నిరూపించబడింది. హెర్మాన్ హవాయి దీవులలోని కవాల్లో బేసిన్ క్షీరద ప్రయోగశాలలో
4 బాటిల్ నోస్ డాల్ఫిన్లను అధ్యయనం చేశాడు. అతను వాటికి అకాయ్ మాయ్, ఫీనిక్స్, ఎలెన్ మరియు హిప్పో అని పేరు పెట్టాడు. డాల్ఫిన్లు వాటి పేర్లను గుర్తుంచుకోగలవని అతను తన అధ్యయనం ద్వారా అర్థం చేసుకోగలిగాడు. అభ్యాసం ద్వారా శిక్షణ పొందినట్లయితే కోడ్ భాషను అర్థం చేసుకుంటాయి. సంక్లిష్టమైన కోడ్ భాషకు కూడా ప్రత్యుత్తరం ఇవ్వగలుగుంటాయి. ఉదాహరణకి మూసి ఉన్న పిడికిలి టబ్ని చూపుతుంది, పైకి లేచిన చేతులు బంతిని చూపుతాయి మరియు ఒక చేయి పైకెత్తి ఇక్కడకు తీసుకురండి అని చెప్తుంది. చర్యలను డాల్ఫిన్లు అర్థం చేసుకున్నాయి. పైన పేర్కొన్న చర్యలను మనం ఒక క్రమంలో చూపిస్తే డాల్ఫిన్లు బంతిని టబ్లో నుండి తెస్తాయి. చిన్న మరియు పొడవైన విజిల్స్ ద్వారా పేర్లను గుర్తుంచుకుంటాయి. వివిధ రకాల విజిల్స్ వారిచే గుర్తించబడతాయి. వద్దకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట విజిల్ యొక్క డాల్ఫిన్ని పిలిస్తే అన్ని డాల్ఫిన్లు దానివైపు చూస్తున్నాయి. మరొక అద్భుత ప్రవర్తన అలెక్స్ ఆఫ్రికన్ గ్రే చిలుకతో వ్యాఖ్యానించబడింది. 1977లో ఎవరిన్ పెప్పర్బర్గ్ ఒక చిలుకను కొనుగోలు చేసి చివరికి 100 కంటే ఎక్కువ పదాలు నేర్చుకునేలా చేశాడు. అలెక్స్ తన స్వంత వాక్యాలను రూపొందించుకునే విధంగా పదాలను అమర్చాడు. కొన్ని రోజుల తర్వాత అలెక్స్కి ఒక పసుపు గిన్నె మరియు మరొక పసుపు వంటకం చూపించాడు. వారి మధ్య సంభాషణలు. పెప్పర్బర్గ్: సారూప్యత ఏమిటి? అలెక్స్: రంగు. పెప్పర్బర్గ్: తేడా ఏమిటి? అలెక్స్: ఆకారం. అదేవిధంగా అలెక్స్ కూడా చిన్న సారూప్యతలు మరియు తేడాలను గుర్తించగలడు. రంగు, పరిమాణం, ఆకారం మొదలైన వాటితో సంబంధం లేకుండా ఏదైనా 2 వస్తువుల మధ్య అది మన సమూహంలోని ఇతర చిలుకలకు కూడా బోధించడానికి ప్రయత్నించింది. అంతేకాకుండా వారు తప్పుగా మాట్లాడినప్పుడు క్లియర్ అని చెప్పమని అది వారికి నిర్దేశిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన విషయం ఏమిటంటే ఇది అరటిపండులా రుచిగా మరియు పెద్ద చెర్రీలాగా ఉంటుంది. కాబట్టి దీనికి బ్యానరీ అని పేరు పెడుతుంది.
ఇలా మీరు పెట్టడం భాషలోని సృజనాత్మకతకు సంకేతం. అలెక్స్ మరణానికి ముందు ఇది 7వ పట్టిక వరకు కూడా నేర్చుకుంది. జంతురాజ్యంలో ప్రతి జాతికి దాని స్వంత మేధస్సు ప్రమాణాలు ఉన్నాయి. వారి ప్రవర్తన కూడా ప్రతిబింబిస్తాయి. జంతువులు కూడా ఆనందం, ముప్పు, భయం, కోపం, విచారం మొదలైన భావాలను వ్యక్తం చేస్తాయి. మీరు ఇతర జంతువులలో కూడా ఈ రకమైన ప్రవర్తనను గమనించవచ్చు. పాముల బుసలు, కుక్కల మొరగడం, ముళ్లపందుల గోళ్ల వెంట్రుకలు బిగుసుకుపోవడం, టాస్మానియన్ డెవిల్ చర్మం నుండి వచ్చే దుర్వాసన మొదలైనవన్నీ మాంసాహారుల నుండి తమను తాము రక్షించుకోవడానికి వ్యక్తీకరణలు. వివిధ రకాల భావాలను గమనించడానికి మీ పెంపుడు కుక్క ఉత్తమ ఉదాహరణ. సాయంత్రం పొలాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆవు తన దూడను లాలిస్తోంది. ఇది తన బిడ్డ పట్ల ఉన్న ప్రేమను ప్రతిబింబిస్తుంది. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: